హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రో ట్రేడర్ తెలుగు ఛానల్. సో ఇప్పుడు మనం స్ట్రైట్ అవే ఎఫ్ఐ అండ్ డిఐ డేటాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇవాళ డేటా కనుక చూస్తే మీరు 13th మనం చూసాం కదా, బ్యాంక్ నిఫ్టీ ఇవాళ చాలా చాలా బాగా పెర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. బట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం, ఒక టైంలో నేను 800 పాయింట్స్ కూడా టచ్ చేస్తుంది అనుకున్నాను. బట్ ఏదేమైనా సరే సీలింగ్ అనేది, అంటే ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు కొంచెం ప్రాపర్గా బయింగ్ అనేది లేదు. ఓకే, అయితే సెల్లింగ్ లేదా లైట్గా కొంటున్నారు. మీరు ఇప్పుడు చూడండి డేటా. సో జస్ట్ లైక్ బై వాల్యూ ఏమో 5,215 crores, సెల్ వాల్యూ సేమ్ అంతే. రఫ్గా చూస్తే నెట్ పాజిటివ్లోనే ఉంది, బట్ 113 crores అంటే నథింగ్. సో మార్కెట్ అందు గురించే పైకి వెళ్ళట్లా. బట్ ఇవాళ విషయం ఏంటంటే డిఐఎస్ కూడా ఇవాళ సెల్లింగ్ లేదు, వాళ్ళు కూడా పాజిటివ్లోనే క్లోజ్ చేశారు. సో 344 crores పాజిటివ్లో బయింగ్ అనేది జరిగింది. ఓకే, అందు గురించే మార్కెట్లో ఎక్కడా కూడా మనకి సెల్లింగ్ అనేది లేదు. రెండు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే, సో స్టార్టింగ్ విత్ మనం ఈవేళ నిఫ్టీతో చూసి తర్వాత బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం చూస్తే ఓకే ఈ వీక్ చూద్దాం. ఫస్ట్ ఈవేళ ట్యూస్డే కదా, సో మనం మొన్న అనుకున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి, ఇది వీక్లీ క్యాండిల్. సో ఇప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి ఎక్కడ ఉంది? స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో 15,910 నుంచి 925 ఆ రేంజ్లో మనకి రెసిస్టెన్స్ అనేది క్లియర్గా కనపడుతుంది కదా. ఇది నేను చెప్పేది వీక్లీ క్యాండిల్ మీద చూపిస్తున్నాను నేను. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్ ఇది చూడండి, ఇక్కడ వీక్లీ క్యాండిల్ 15,900 నుంచి 920, 925 రేంజ్ వరకు కూడా మనకి ఒక జోన్ అనేది ఉంది. అది కొంచెం క్రిటికల్ జోన్, బట్ స్టిల్ అక్కడ వరకు మట్టికి మనం ట్రేడ్ చేయొచ్చు, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ థింగ్. సో 900 వరకు మీకు మార్కెట్ కనుక ఫ్లాట్గా ఓపెన్ అయితే రేపు మీరు 15,900 వరకు కూడా మనము ట్రేడ్ చేయొచ్చు, బై చేయొచ్చు. సో ప్రాబ్లమే లేదు. గ్యాప్ డౌన్ అయితే ఇంకా మంచిది. రేపు పొద్దున్న ఒకవేళ 100 పాయింట్స్ కానీ ఒక 70-80 పాయింట్స్ కానీ గ్యాప్ డౌన్ అయ్యి 15,700 రేంజ్లో కానీ 750 రేంజ్లో ఓపెన్ అయినా లేకపోతే 770 రేంజ్లో ఓపెన్ అయినా కూడా మనము బై అనేది చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ప్రాబ్లమే లేదు. అండ్ మనకి సపోర్ట్ వచ్చి ఇదిగోండి, స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చి ఆల్రెడీ ఒక చోట నుంచి అక్కడ బౌన్స్ అయ్యాడు. ఇదిగోండి, సో 15,630 నుంచి 640 ఆ 10 రూపీస్ కూడా మీరు హోల్డ్ చేసుకోవాలి. సో దాని కింద మట్టికి మనకి నెక్స్ట్ సపోర్ట్ అనేది కొంచెం కిందకు ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వరకు వచ్చేయడం పక్కా. సో 420, సో మీరు ఎలా చూసినా సరే 400 పాయింట్స్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ రైట్ సైడ్ మీరు చూస్తే 15,833 ఉంది కదా. సో దాని కింద ఫస్ట్ సపోర్ట్ వీక్లీ సపోర్ట్, నేను చెప్పింది వీక్లీ సపోర్ట్ నుంచి 636 దగ్గర ఉంది. అది ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు, జోన్ పెట్టుకోండి. జోన్ అంటే 15,600 నుంచి 650 లేదా 620 నుంచి 640. సో అట్లీస్ట్ ఒక 10 to 20 పాయింట్స్ మీకు ఒక జోన్ కింద ఉంటుంది. సో అక్కడ బయింగ్ ఆర్డర్స్ అనేది ఉంటుంది అక్కడ సపోర్ట్ దగ్గర. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను వీక్లీ టైం ఫ్రేమ్ మీద ఎందుకు చూపిస్తున్నానంటే వీక్లీ మీద మనకి రెడ్ క్యాండిల్ కానీ గ్రీన్ క్యాండిల్ పడినా దానికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఆ స్ట్రెంగ్తే మనకి డైలీలోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, డైలీ నుంచి ఆర్లీలోకి, ఆర్లీలోంచి 15 minutesలోకి. సో మనం ఇక్కడ కనుక బేరిష్నెస్ అనేది చూస్తే మనము డైలీ టైం ఫ్రేమ్ మీద కూడా బేరిష్నెస్ అని చూస్తాం వీక్లీ. ఇక్కడ బుల్లిష్నెస్ చూస్తే ఆటోమేటిక్గా అక్కడ బుల్లిష్నెస్ అని చూస్తాం. అందు గురించి నేను వీక్లీ టైం ఫ్రేమ్ ఫస్ట్ చూపిస్తున్నాను. ఓకే, సో ఇది నా వ్యూ నిఫ్టీ మీద. సో ఇంట్రాడే లెవెల్స్కి వెళ్తే, ఇంట్రాడే మనం చూస్తే 60 minutesకి వెళ్ళిపోదాము. సో 60 minutesకి వెళ్తే ఇక్కడ మీరు చూస్తే రేంజ్ బౌండ్లోనే ఉంది కదా. సో నీట్గా ట్రేడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మనకు పెద్ద ఇష్యూ ఏం లేదు. సో 15,920 అంటే రఫ్గా మీరు ఇక్కడ నుంచి చూస్తే ఒక 80 to 90 పాయింట్స్ అప్ సైడ్ ఉంది. రేపు మార్నింగ్ కనుక క్యాప్ అప్ అనేది చూపిస్తే మనకి ఈ పోర్షన్లో కనుక ఓపెన్ అయితే కాసేపు వెయిట్ చేసి ఏమైనా బ్రేక్అవుట్ అవుద్దేమో చూద్దాం పైకి. గ్యాప్ అప్ అయ్యి ప్రైస్ కనుక 15,900 to 920 రేంజ్లో ఓపెన్ అయిపోతాయి. ఓకే, అప్పుడు మట్టికి మనము బయింగ్ అనేది చేయకూడదు, ఎందుకంటే బ్రేక్అవుట్ దగ్గర వెయిట్ చేసి ఒకవేళ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితేనే చెయ్యాలి. ఓకే, సో లేదు అంటే మనం మళ్ళీ సెల్లింగ్ చేసుకుంటే ఆ గ్యాప్ ఫిల్ అనేది ఉంటుంది కిందకి. సో నేను ఇది ఆల్రెడీ చాలాసార్లు చెప్తానే ఉన్నాను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అప్పుడు.
సో కింద మనకి ఇంకొక థ్రెట్ ఉంది రేపు, అదే అంటున్నాను, ఇది చూపిద్దామని చూపిస్తుంది. సో ఏమైనా కిందకి గనక రేపు కరెక్ట్ అయితే 15,720 740 ఆ రేంజ్కి వచ్చేస్తాడు. సో 100 రూపీస్ డౌన్ సైడ్ కూడా మనకు క్లియర్గా ఉంది. మనకు రెండు వ్యూస్ ఇప్పుడు పాజిటివ్గా ఒకటి నెగిటివ్గా ఒకటి కనబడుతున్నాయి. సో రెండిట్లో ఏదో ఒకటి అయితే చేయొచ్చు కదా. మనకు ఓన్లీ కలిసి రావాల్సిందల్లా ఏంటంటే రేపు ట్రెండ్ ఉండాలి అంతే. అప్ ట్రెండ్ ఉంటే ఫ్లాట్ ఓపెనింగ్ అయినా పర్వాలా, మన టార్గెట్ 15,920 మంది ఫిక్స్. అట్లీస్ట్ 15,900 అనేది టార్గెట్ చేసుకోవచ్చు. డౌన్ సైడ్ 15,730 740 అనేది మనం డౌన్ సైడ్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి మనకి ట్రెండ్ అనేది క్రియేట్ అయితే మనం మూవింగ్ యావరేజెస్ కానీ పైవోట్ లెవెల్స్ ప్లేస్ చేసుకుని మనం ట్రేడ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది నా వ్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఫ్రెండ్స్, ఇది మన బ్యాంక్ నిఫ్టీ జూలై కాంట్రాక్ట్. సో సేమ్ ప్యాటర్న్, అదే ప్యాటర్న్ ఉంది. ఎటు వచ్చి అక్కడ ఏంటంటే మనకి ఒక డ్రాగన్ ఫ్లై డోజీ టైప్లో ఒక క్యాండిల్ అయితే ఉంది నిఫ్టీలో. ఇక్కడ మనకి పక్కన అలాంటి క్యాండిల్ ఏం లేదు. సో అందు గురించే మనం అనుకుంటున్నాం కదా 37,500 ఆ రేంజ్కి వెళ్తాడని. ఇదిగోండి ఈ రీసెంట్ హై ఉంది కదా ఇక్కడ, ఈ రీసెంట్ హైకి టచ్ చేసేస్తాడేమో అని కొంచెం నాకు కనపడుతుంది, పాజిటివ్గా కనపడుతుంది నాకు బ్యాంక్ నిఫ్టీ అనేది. ఏదో ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ, లేదా కోటక్ మహీంద్రా బ్యాంక్, ఈ 4 బ్యాంకులు కూడా వాచ్ చేస్తూ ఉండండి. నేను కూడా ఏమైనా ట్రేడ్ సెటప్ ఉంటే నేను ఇమీడియట్గా కనుక ఇందులో పోస్ట్ చేస్తాను, పాజిటివ్గా ఎందులో ఉన్నా. సో ఇప్పుడు బేసిక్గా ఇక్కడ చూస్తే మీకు ఈ క్యాండిల్స్ అన్ని చూడండి. ఇది పవర్ఫుల్ క్యాండిల్, ఓకే, ఇది కొంచెం ఓకే క్యాండిల్. ఇవాళ కూడా చూస్తే ఈ వీక్ కూడా స్టార్ట్ అయింది మంచిగా, వీక్లీ క్యాండిల్ కూడా స్ట్రాంగ్గా స్టార్ట్ అయింది. సో ఇది 36,000 అనేది టచ్ చేయబోతుంది ఇప్పుడు. ఓకే, సో ఇంకొక జస్ట్ 200 పాయింట్సే ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్స్ అంటే కేక్ వాక్, మీకు కూడా తెలుసు. రఫ్గా చూసిన 15-20 మినిట్స్లో వెళ్ళిపోతాడు. సో అక్కడ ఆ 36,000 దగ్గర రెసిస్టెన్స్ కనుక యాక్ట్ చేస్తే మనకి డైలీ టైం ఫ్రేమ్లో రివర్సల్ అనేది కనపడుతుంది. ఓకే, సో ఆ రివర్సల్ వచ్చినప్పుడు మట్టికి మనము కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ కనుక ఇదిగో ఈ పోర్షన్ చూడండి, నేను ప్రతి చోట మార్క్ 3 టైమ్స్ టచ్ చేసినాయి. ఇంకా చూసారు కదా, ఇవన్నీ డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తున్నాను. మీరు ఆల్మోస్ట్ చూడండి 5 టైమ్స్ టచ్ చేసింది. సో ఇంకా నాకు ఎందుకు ఆ వాల్ అనేది, ఆ రెసిస్టెన్స్ అనేది ఆల్మోస్ట్ వీక్ అయిపోయింది. అంటే అక్కడ ఉన్న ఆర్డర్స్ అన్నీ కూడా చాలాసార్లు ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. సో ఇప్పుడు కొత్తగా ఎవరన్నా ఆప్షన్స్ రైటింగ్ రాసి వాళ్ళు ఏమన్నా సెల్లింగ్ అనేది కొత్తగా హైయెస్ట్ సెల్లింగ్ ఏమైనా చేస్తే తప్ప ఈ 36,000 అనేది రెసిస్టెన్స్ అనేది బయ్యర్స్ని అడ్డుకోలేదన్నమాట. సో మనకి ఛాన్స్ ఉంది. ఎవరైతే బయ్యింగ్ కొంచెం స్మాల్ రిస్క్ తీసుకుని చేస్తారో ఆ 36,000 దగ్గరికి వెళ్ళటం అయితే ఈజీగా వెళ్తుంది. కానీ అక్కడ ఆ సెల్లర్స్ హోల్డ్ చేయగలుగుతారా లేదా అనేది నాకు డౌటే. వాళ్ళ హోల్డ్ చేయలేకపోతే మట్టికి మనకి ఒక స్పైక్ అనేది వచ్చేస్తాడు ఇమీడియట్గా. స్పైక్ అంటే ఆ క్యాండిల్ ఇలా వెళ్ళిపోతాడు అనమాట ఒకసారి. అంటే ఇక్కడ చాలా స్టాప్ లాస్ లేపేస్తారు, ఇది పెద్ద క్యాండిల్ వచ్చేస్తుంది. ఓకే, సో రఫ్గా మనం చూసినా కూడా ఒక 1000 పాయింట్స్ దాకా వెళ్ళిపోవచ్చు. సో 35,750 నుంచి స్టార్ట్ చేసి 36,500 36,650 అలా వెళ్ళిపోతాడు అనమాట ఒక్కరోజే. ఓకే, సో అది రేపు జరుగుతుందా, వెన్స్డే లేదా థర్స్డే, వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది కదా, ఆ లోపల ఏమైనా జరగవచ్చా అనేది మనకి రేపే తెలిసిపోతుంది. ఎందుకంటే రేపు పాజిటివ్లో కనుక బ్యాంక్ నిఫ్టీ స్టార్ట్ చేసి 36,000 దగ్గర కనుక వెళ్ళిపోతే ఈజీగా ఆ రెసిస్టెన్స్ హోల్డ్ చేస్తా లేదా అనేది మనకు రేపే తెలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నా బ్యాంక్ నిఫ్టీ మీద వ్యూ అయితే. సో ఇంట్రాడేకి వచ్చేసరికి, ఇంట్రాడేలో మనము ఇప్పుడు ట్రెండ్ నేను మీకు చూపించాను ఆల్రెడీ. నాకు ఎందుకు బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గానే ఇంకా కంటిన్యూ అవుతున్నాడు. ఏమాత్రం డిప్ వచ్చినా కూడా మనము తీసుకోవచ్చు. నేను మీకు ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను, ఈ పోర్షన్ ఎలా అయితే లోవర్ లోస్ లోవర్ హైస్ ఫామ్ అయ్యాడో ఈ పోర్షన్ అంతా కూడా మీరు చూడండి హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతున్నాడు. సో ఎప్పటిదాకా అయితే ఇలా బ్రేక్ అవ్వకుండా ఇదిగోండి మళ్ళీ ఇది బ్రేక్ అయ్యి పైకి వెళ్ళిపోయాడు అనుకోండి, సో ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, బయింగ్ అనేది తీసుకుంటాం. ఎందుకు, ఆ రెసిస్టెన్స్ అప్పటిదాకా ఉన్న రెసిస్టెన్స్ సపోర్ట్ అయిపోద్ది కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఏం లేదు, డౌ థియరీ అనేది అప్లై చేస్తున్నాం. మనకి ఎప్పుడైతే లో బ్రేక్ చేసి క్లోజ్ అవుతాడో, ఇదిగోండి ఈ లో ఈ 35,135 వరకు ప్రాబ్లం లేదు. బట్ అంత ఫాల్ ఉంటుందా అంటే రేపు మనం మార్కెట్ చూస్తే కానీ తెలియదు. సో ఇంట్రాడేలో మనం షార్ట్ తీసుకోవాలి అనుకుంటే మనకి బేరిష్ ట్రెండ్ అనేది ఉండాలి. బేరిష్ ట్రెండ్ ఉండాలంటే
పైవోట్ లెవెల్స్లో పైవోట్ పాయింట్ కింద ట్రేడ్ అవ్వాలి ప్రైస్, అదొక్కటే సరిపోదు, మనకు మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అనేది కూడా రావాలి. సో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఈ ఎలిమెంట్స్ని మనం చార్ట్ మీద ఫిక్స్ చేసుకుంటే మనం షార్టింగ్ ఉందా ట్రెండ్, లాంగ్ ఉందా ట్రెండ్ అనేది మనకు క్లియర్గా కనబడిపోతుంది, చాలా ఈజీ. బట్ ఎంట్రీ తీసుకునేటప్పుడు మటుకు రైట్ డైరెక్షన్లో ట్రెండ్ డైరెక్షన్లో తీసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఏమాత్రం మనకు కొంచెం కిక్ బ్యాక్ వచ్చినా కూడా, ఫాల్ బ్యాక్ వచ్చినా మనకి ట్రెండ్ మనం ఉన్నది ట్రెండ్ సైడ్ కాబట్టి ప్రాబ్లం ఉండదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో బ్యాంక్ నిఫ్టీ అయితే పాజిటివ్గానే ఉన్నాను. నిఫ్టీ మట్టికి నేను చెప్పాను కదా, గ్యాప్ అప్ అయితే వెయిట్ చేయాలి, అవాయిడ్ బయింగ్, ఒక డిప్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ బ్రేక్అవుట్ అయితే మట్టికి మనం లాంగ్ కాల్ తీసుకోవచ్చు. లక్కీగా మనకి గ్యాప్ డౌన్ కనుక నిఫ్టీ అయితే మనము లాంగ్ అనేది వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, సో చూద్దాం ఫ్రెండ్స్ రేపు. థ్యాంక్ యూ.